హలో ఫ్రెండ్స్, మిక్సర్ మరియు వెగ్ గ్రైండర్ ఎలా సర్వీస్ చేయాలో అనే దాని గురించి ఈ ఎక్సర్సైజ్కు స్వాగతం. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వీటిని చేయగలరని ఆశిస్తున్నాను. మిక్సర్ గ్రైండర్ను డిస్మాంటిల్ చేయడం, పార్ట్లను గుర్తించడం మరియు ఫాల్ట్ పార్ట్లను మార్చడం మరియు తిరిగి అసెంబుల్ చేయడం. వెట్ గ్రైండర్ను డిస్మాంటిల్ చేయడం, దానిలోని పార్ట్లను గుర్తించడం, ఫాల్టీ పార్ట్లను మార్చడం మరియు తిరిగి అసెంబుల్ చేయడం. ఈ అభ్యాసం చేయడానికి అవసరమైన టూల్స్, మెటీరియల్స్ మరియు ఎక్విప్మెంట్ ఏర్పాటు చేద్దాం. టెస్ట్ ల్యాంప్, డబుల్ ఎండెడ్ స్పానర్ సెట్, ప్లాస్టిక్ స్పానర్, డిజిటల్ మల్టీమీటర్, మెగ్గర్, స్క్రూడ్రైవర్, పుల్లీ పుల్లర్, మిక్సర్ గ్రైండర్, వెట్ గ్రైండర్, గ్రీజు లేదా లూబ్రికేటింగ్ ఆయిల్, కిరోసిన్, క్లీనింగ్ బ్రష్, స్మూత్ శాండ్ పేపర్, సోల్డరింగ్ లీడ్. మంచి అవగాహన కోసం ఈ ఎక్సర్సైజ్ని రెండుగా విభజించబడింది. మొదటి భాగంలో మిక్సర్ సర్వీస్ మరియు రిపేర్ గురించి, రెండవ భాగంలో గ్రైండర్ సర్వీస్ మరియు రిపేర్ గురించి. ఇప్పుడు మిక్సర్ సర్వీస్ మరియు రిపేర్ గురించి చూద్దాం. మెయింటెనెన్స్ కార్డులోని నేమ్ ప్లేట్ వివరాలు నోట్ చేసుకోండి. మెయింటెనెన్స్ కార్డులో కస్టమర్ నుండి వచ్చిన ఫిర్యాదు వివరాలు ఎంటర్ చేయండి. మిక్సర్ ఆన్ చేసి దాని పనితీరు చెక్ చేయండి. మిక్సర్ పవర్ సప్లై నుంచి వేరు చేయండి. బాటమ్ కవర్ తెరిచి వీటి కోసం కళ్ళతో జాగ్రత్తగా గమనించండి. సప్లై కార్డులో డ్యామేజెస్ మరియు లూజ్ టెర్మినల్ కనెక్షన్స్, స్విచెస్ గుడ్ కండిషన్, మోటార్ యొక్క సరైన మౌంటింగ్. జార్ మరియు మోటార్ యొక్క నైలాన్ లేదా రబ్బర్ కప్లింగ్ సరిగ్గా అమర్చబడిందో లేదో చెక్ చేయండి, లేకపోతే మార్చండి. కొన్నిసార్లు రిటైనింగ్ స్ప్రింగ్ మరియు వాషర్ పాడయి ఉండొచ్చు మరియు దాన్ని మార్చాల్సి ఉంటుంది. మిక్సర్ గ్రైండర్లో సాధారణంగా వచ్చే సమస్యలు, ముఖ్యంగా అప్లయన్స్ చాలా పాతది అయితే జార్లోని బ్లేడ్ లూజ్ అవ్వడం, జార్లో పగుళ్ళు లేదా అరిగిపోయిన రబ్బర్ గ్యాస్కెట్ వంటివి. సాధారణంగా మిక్సర్ గ్రైండర్లు 8 నుండి 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఇబ్బంది లేకుండా పనిచేశాయి. అప్లయన్స్ జార్ బ్లేడ్ లూజ్ గా ఉంటే బ్లేడ్ అసెంబ్లీ బిగించడానికి మీరు స్క్రూ డ్రైవర్ ఉపయోగించవచ్చు. మెగ్గర్ ఉపయోగించి మోటార్ యొక్క ఇన్సులేషన్ టెస్ట్ నిర్వహించి మెయింటెనెన్స్ కార్డులో రికార్డ్ చేయండి. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వాల్యూ 1 మెగా ఓం కంటే తక్కువ ఉండకూడదు. హీటింగ్ లేదా వార్నిషింగ్ ద్వారా ఇన్సులేషన్ వాల్యూ మెరుగుపరచండి. ఇన్సులేషన్ వాల్యూ 1 మెగా ఓం కంటే తక్కువ ఉంటే మెయింటెనెన్స్ కార్డులో రిజల్ట్స్ నమోదు చేయండి. వార్నిషింగ్ తర్వాత ఇన్సులేషన్ టెస్ట్ నిర్వహించండి మరియు మెయింటెనెన్స్ కార్డులో రిజల్ట్స్ ఎంటర్ చేయండి. మిక్సర్ స్కీమాటిక్ డయాగ్రామ్ స్క్రీన్ పైన కనబడుతుంది. ఇక్కడ ఫేస్ సాధారణంగా మిక్సర్ క్రింద భాగంలో ఉండే ఓవర్లోడ్ స్విచ్ ద్వారా స్పీడ్ కంట్రోల్ బటన్స్ కి కనెక్ట్ చేయబడింది మరియు ఫీల్డ్ వైండింగ్స్ నుండి ట్యాపింగ్ స్పీడ్ కంట్రోల్ స్విచ్ కి కనెక్ట్ చేయబడతాయి. స్కీమాటిక్ డయాగ్రామ్ ప్రకారం కనెక్షన్స్ చేయబడ్డాయో లేదో చెక్ చేయండి. ఇప్పుడు మిక్సర్ నుండి పవర్ కార్డ్ తీసి డిజిటల్ మల్టీమీటర్ లేదా టెస్ట్ ల్యాంప్ ఉపయోగించి వైర్ల మధ్య కంటిన్యూటీ మరియు షార్ట్ సర్క్యూట్స్ చెక్ చేయండి. మంచి వాటితో దానిని మార్చండి. హౌసింగ్ నుండి ఓవర్లోడ్ స్విచ్ డిస్కనెక్ట్ చేయండి. మీ మిక్సర్ గ్రైండర్ అకస్మాత్తుగా ఆగిపోతే మిక్సర్ క్రింద భాగం చూడండి. అక్కడ స్టిక్ లాంటి స్విచ్ ఉంటుంది. దాన్ని నొక్కండి. 10 నిమిషాలు ఆగండి. మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇది అప్లయన్స్ని రీస్టార్ట్ చేస్తుంది. ఈ స్విచ్ని ఓవర్లోడ్ స్విచ్ లేదా ప్రొటెక్షన్ స్విచ్ లేదా రీసెట్ బటన్ అని అంటారు. ఇది సర్క్యూట్ బ్రేకర్ లాగా పనిచేస్తుంది. ప్రతి మిక్సర్లో స్వయంగా కంట్రోల్ చేసే మిషన్ ఉంటుంది. దీనిని సర్క్యూట్ బ్రేకర్ అంటారు. మిక్సర్ గ్రైండర్ ఆకస్మిక షట్డౌన్ వల్ల ఓవర్లోడింగ్ అని సర్క్యూట్కి అనిపిస్తే మిషన్ వెంటనే షట్డౌన్ అవుతుంది. ఇది వేడెక్కకుండా మరియు బర్నింగ్ అవ్వకుండా ఆపుతుంది. స్విచ్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని వర్క్ బెంచ్ పైన ఉంచండి. డిజిటల్ మల్టీమీటర్ కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. మెటల్ పిన్ కనెక్టర్స్ పైన ప్రోబ్స్ ఉంచి బీప్ సౌండ్ వచ్చేలా చూసుకోండి. శబ్దం రాకపోతే అది పాడైనట్లు మంచి దానితో మార్చండి. అలాగే మీరు స్విచ్ బాగా పనిచేస్తుందా లేదా పాడైందా చెక్ చేయడానికి టెస్ట్ ల్యాంప్ ఉపయోగించవచ్చు. స్పీడ్ కంట్రోల్ లేదా రోటరీ స్విచ్ నుండి కనెక్షన్ తీసివేయడానికి ముందు కనెక్షన్స్ నోట్ చేసుకోండి. డిజిటల్ మల్టీమీటర్ కంటిన్యూటీ మోడ్లో సెట్ చేయండి. స్విచ్ని పొజిషన్ 1కి మార్చి పొజిషన్ని ఒకటి కామన్ పాయింట్ వద్ద మరొకటి పొజిషన్ 1 వద్ద ఉంచి కంటిన్యూటీ చెక్ చేయండి. స్విచ్ని వాటి సంబంధిత పొజిషన్స్కి మార్చడం ద్వారా ఇతర పొజిషన్స్ దగ్గర కూడా అలాగే కంటిన్యూటీ చెక్ చేయండి.
టెస్ట్ ల్యాంప్ ఉపయోగించి ఫీల్ కాయిల్ పరీక్షించండి. కంటిన్యూటీ లేకపోతే దాని వైండింగ్ మార్చండి. బ్రష్ హోల్డర్ నుండి 2 వైపులా కార్బన్ బ్రషెస్ తొలగించండి. బ్రష్ పొడవు దాని అసలు పొడవులో 1/3 కంటే తక్కువగా ఉంటే అదే గ్రేడ్ మరియు సైజ్ ఉన్న బ్రషెస్తో రీప్లేస్ చేయడం మంచిది. కొత్త బ్రష్ని కమ్యూటేటర్పై సరిగ్గా ఉంచాలి. తగిన నట్స్ మరియు బోల్ట్స్ ఊడదీసి ఫీల్ కోర్ నుండి ఆర్మాచర్ తీయండి. గ్రౌలర్ ఉపయోగించి ఆర్మాచర్ టెస్ట్ చేయడం. గ్రౌండ్ టెస్ట్. ఆర్మాచర్ని గ్రౌలర్లో ఉంచండి. సెలెక్టర్ స్విచ్ని గ్రౌండ్ టెస్ట్కి మార్చి పవర్ ఆన్ చేయండి. చూపించిన విధంగా ఆర్మాచర్ కోర్కి ఒక టెస్ట్ ప్రోబ్, కమ్యూటేటర్కి మరొక టెస్ట్ ప్రోబ్ టచ్ చేయండి. టెస్ట్ ల్యాంప్ వెలిగితే ఆర్మాచర్ లేదా కమ్యూటేటర్ గ్రౌండెడ్ అవుతుంది. ఆర్మాచర్ మార్చండి. షార్ట్ సర్క్యూట్ టెస్ట్. సెలెక్టర్ స్విచ్ని షార్ట్ పొజిషన్కి మార్చండి. గ్రౌలర్లో ఆర్మాచర్ ఇన్స్టాల్ చేసి పవర్ ఆన్ చేసి చూపించిన విధంగా హ్యాక్సా బ్లేడ్ను ప్యారలల్గా మరియు ఆర్మాచర్ కోర్ సెగ్మెంట్ని తగులుతున్నట్లు పట్టుకోండి. ఆర్మాచర్ నెమ్మదిగా 1 లేదా అంతకంటే ఎక్కువ రివల్యూషన్స్ తిప్పండి. హ్యాక్సా బ్లేడ్ వైబ్రేట్ అయితే ఆర్మాచర్ షార్ట్ అవుతుంది. ఆర్మాచర్ మార్చండి. ఓపెన్ సర్క్యూట్ టెస్ట్. సెలెక్టర్ స్విచ్ని వాల్స్ హైకి మార్చి ఆర్మాచర్ని నెమ్మదిగా తిప్పండి. ప్రతి కాయిల్ పోల్ పీసెస్ పొజిషన్కి వచ్చినప్పుడు సంబంధిత కమ్యూటేటర్ బార్ని ఒక టెస్ట్ ప్రాడ్తో మరియు పక్కనే ఉన్న బార్ని మరొక టెస్ట్ ప్రాడ్తో టచ్ చేయండి. మీటర్ను చూడండి మరియు అది లో ఉంటే సెలెక్టర్ స్విచ్ని వాల్స్లోకి మార్చండి. మీటర్ పైన నో రీడింగ్స్, బ్రోకన్ వైండింగ్ లేదా ఓపెన్ కాయిల్ సూచిస్తాయి. కాయిల్ సరిగ్గా ఉంటే కమ్యూటేటర్ తిప్పబడినందున ప్రతి కాయిల్కి మీటర్ రీడింగ్స్ ఒకే విధంగా ఉండాలి. ఫస్ట్ కాయిల్ టెస్ట్ సరేనని భావించండి. ఇతర కాయిల్స్ పరీక్షించేటప్పుడు లోవర్ మీటర్ రీడింగ్ ఉంటే తగినన్ని టర్న్స్ లేనట్టు, హయ్యర్ రీడింగ్ ఉంటే కాయిల్లో చాలా ఎక్కువ టర్న్స్ ఉన్నట్లు. హీటింగ్ లేదా వార్నిషింగ్ ద్వారా ఇన్సులేషన్ వాల్యూ మెరుగుపరచండి. ఇన్సులేషన్ వాల్యూ 1 మెగా ఓమ్ కంటే తక్కువగా ఉంటే మెయింటెనెన్స్ కార్డులో ఫలితాలను నమోదు చేయండి. వార్నిషింగ్ చేయడానికి మోటార్ తెరిస్తే స్టేటర్, ఆర్మేచర్ మరియు బుష్ బియరింగ్స్ని పూర్తిగా శుభ్రం చేయండి. వార్నిషింగ్ తర్వాత ఇన్సులేషన్ టెస్ట్ చేసి మెయింటెనెన్స్ కార్డులో ఫలితాలను నమోదు చేయండి. బ్లేడ్ల వద్ద ఉన్న నట్స్ మరియు సెంటర్ షాఫ్ట్ హోల్డింగ్ నట్ క్లాక్ వైజ్ మూమెంట్ ద్వారా లూజ్ చేయాలి మరియు చాలా మిక్సర్స్ని యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్లో ద్వారా బిగించాలని గుర్తుంచుకోండి. అసెంబ్లీకి ముందు మ్యానుఫ్యాక్చరర్ సిఫార్సు చేసిన విధంగా బియర్ని లూబ్రికేట్ చేయండి. చాలా బేరింగ్స్కి లూబ్రికేషన్ అవసరం లేదు. అవసరమైతే 3-in-1 ఆయిల్ వంటి లైట్ ఆయిల్ ఉపయోగించవచ్చు. కమ్యూటేటర్ సర్ఫేస్ శుభ్రం చేయండి. CTC అంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్వారా బ్లాక్ డిపాజిట్ని తొలగించవచ్చు. కమ్యూటేటర్ పైన బుషెస్ సరిగ్గా ఉంచండి. స్ప్రింగ్ ప్రెషర్ని అమలు చేయడానికి బ్రషెస్ అడిక్వేట్ లెంత్ చెక్ చేయండి. మోటార్ అసెంబుల్ చేసి టర్మినల్ స్క్రూస్ బిగించండి. బ్లేడ్ని జార్తో మరియు నైలాన్ కపులింగ్ని క్రింద అసెంబ్లింగ్ చేయండి. మోటార్ని సప్లైకి కనెక్ట్ చేసి మిక్సర్ని స్టార్ట్ చేయండి. స్మూత్ రన్నింగ్ కోసం మిక్సర్ వర్కింగ్ అబ్జర్వ్ చేయండి. మిక్సర్ రిపేర్ చేయడం. కస్టమర్ లేదా వినియోగదారుని ఫిర్యాదులు విని మెయింటెనెన్స్ కార్డులో ఎంటర్ చేయండి. సాధారణ ఫిర్యాదులు, సాధారణ కారణాల ట్రబుల్ షూట్ మరియు ఫిర్యాదులు ఈ క్రింది విధంగా ఉంటాయి. ట్రబుల్ ఇస్తున్న క్రింది పార్ట్స్ కళ్ళతో జాగ్రత్తగా తనిఖీ చేయండి. పవర్ కార్డ్ మరియు ప్లగ్, స్విచ్ వద్ద టర్మినల్ కనెక్షన్లు, కప్లింగ్స్, షాఫ్ట్ ఫ్రీనెస్, కాలిన వాసన లేదా వైండింగ్ల రంగు మారడం. దీనితో పార్ట్ 1 ముగిసింది. పార్ట్ 2లో కలుద్దాం.